మార్కెట్ ఎత్తేస్తాం మీరు కావాలంటే మార్కెట్ ఎందుకు పెట్టినారు ఇక్కడ నాశనం అవుతుంది. నేను అది చెప్పేది, నాశనం చేస్తున్నారు మీరు. అంటే మీరు ఏ రేటు చెప్తే మీ 8 మంది ఏమనుకుంటే ఇది 10,000 అంటే 10,000కి ఇచ్చి పోవాలి రైతు. మళ్ళీ లేకపోతే 18 వాడిందంటారు మీరు. ఎట్లయితుంది అది? అట్లా మీరు బయట వాళ్ళు ఎందుకు, ఢిల్లీ వాళ్ళతో ఎందుకు పడినారా మీరు? ఢిల్లీ వాళ్ళతో మీరు కానీ ఎందుకు భయపడేయాల్సింది నాకు అర్థం కాదా? మీరు వ్యాపారస్తులు మీరు ఎందుకు భయపడిస్తారని రానికోకుండా గుత్తాది మధ్య మీదేమన్నా యారు రానిస్తారా మీరు? తెలియదు. బయట వచ్చి మీరు పాలిస్తారేడా? బయట మీరు పాలిస్తారేడా? ఎవరు రాని మీరు రానిస్తాంటే కదా ఎందుకు లేదు సిండికేట్? మీరు ఈ రేటే పెడతాడా? మీరు ఈ రేటు పులిందులు ఏ రేటు పెట్టారని చెప్పి కాయ బాగుంటుంది. బాగానేది 13, ఇది 13. అట్నే మరి కిందికి వేసేది ఒకటో తప్ప అని. కొన్ని మండీలు ఏమిలే, మీరే యాక్షన్ మీద ఇప్పుడు చీను ఉన్నాడు. ఒకటో తప్ప, రెండో తప్ప, మూడో తప్ప అని మీకు నచ్చితే ఇస్తా, లేకుంటే కొన్ని మండీలు అట్నే ఇస్తారు. నువ్వు చూడు, వీడియో కానీ పెడతారు చూడ. రేపు మన వీడియో పెట్టి వాళ్ళను మార్కెట్ మీరెందుకు పడతారు నాకు అర్థం కాదు. మీకేం సంబంధం? కమిషన్ మాత్రమే మీరు ఏజెంట్, మీకేం సంబంధం? వీళ్ళు వాడతారు నీ కాబట్టి నువ్వు ఆపుతావు రేటు. నేను ₹1.5 అంటాను, నువ్వు ఆపుతావు ₹1 క్లోజ్, మూడోసారి అంటావు. మీకేం సంబంధం? మీరు కాదు దానికి ఏంటి మార్కెట్ వాళ్ళు? నువ్వేం చెప్తున్నావు సూపర్వైజర్? మీ సెక్రటరీ ఏం చెప్పేది? నువ్వేం చెప్తున్నావు? మాట్లాడుతాను అక్కడ పోతున్నావు. నీది బాధ్యత లేదా నీకు? నీకెంత వస్తుంది లెక్క? నీకెంత ఇస్తున్నారు కమిషన్? మళ్ళీ కమిషన్ ఇచ్చాను, నీదేం బాధ్యత? ఎందుకు మార్కెట్ ఇక్కడ పెట్టింది? మార్కెట్ వేలం రైతులకు మంచి ధర రావాలని వాడి మీద కొనాలంటావు. ఏం చేస్తారు రైతులు? ఏడుకోదారు. ఈ పొద్దు 11,000 చెప్తారు, 7,000కి అమ్మాలి చెప్తారు. తమిళనాడు మార్కెట్లో వస్తున్నాయి, చెన్నై మార్కెట్లో ఇబ్బంది పెడుతున్నాయి, బెంగళూరు ఏమవుతున్నాయి. మీది తప్పు కాదు. 4,400 సర్కారు వారి పాట 10,000, 15,000, 15,000, 15,000, 15,100, 15,500, 16,000, 16,000, 700, 800, 21,000, 21,100, 21,600, 700, 21,700, 2 ముక్కలు. ఇప్పుడు ఫస్ట్లో ఎన్నెన్న రాని అన్నీ ఒకే రేట్ వేస్తున్నారు, బాగా వేస్తున్నారు. ఇప్పుడు ఊరికి ప్రజలు చూసేదానికోసము 1 టన్ను 2 టన్నులు వచ్చింటాయి. ఆ 1 టన్ను 2 టన్నుల దానికి బాగా డబ్బులు వేస్తారు. పులివెందుల మార్కెట్లో బాగా దండిగా వేసినారు అని చెప్పేసి ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి తీసుకొస్తే కన్నా 1 టన్నుకు మాత్రం ఎక్కువ వేసినారు. మిగిలిన టన్నులు అన్ని దానిలకు మధ్యస్థం అని అంటారనమాట, లేకుంటే లీస్ట్ అంటారు. మధ్యస్థం అనేది హైయెస్ట్ 22 పోతే మధ్యస్థం అనేది 11, 12 పోతాయి. 11, 12 టన్నులు పోయినట్టు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హైయెస్ట్ పోయినది 1 టన్ను 2 టన్నులు ఉంటాయి. ఆ విధంగా హైయెస్ట్ ఎండిపోయినాయి, మధ్యస్థం ఎండిపోయినాయి, చివరికి ఎండిపోయినాయి. అన్నీ ఒకే లారీకి ఎత్తారు. మళ్ళీ అంటే వ్యాపారస్తులు 15,000ది ఒకే లారీకి ఎత్తాడు, 30,000ది ఒకే లారీకి ఎత్తాడు, 2,000ది ఒకే లారీకి ఎత్తాడు. అంటే ఏ విధంగా లెక్కాచారం చూసుకుంటారు వాళ్ళు? రైతు ఇక్కడ నష్టపోతాడు, వ్యాపారస్తులు తీసుకుంటున్నారు. దీని గురించి విచారణ చేయాలన్నా మీరు. రోజు లిస్ట్ ఉన్నాయి కావాలంటే వీళ్ళ దగ్గర ఏ రోజు ఎంత అనేది అయ్యి. ఈ విధంగా వాళ్ళు రైతులతో వీళ్ళు వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటున్నారు, వ్యాపారస్తులతో పైన మండి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు, వీళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తారు, ఇట్లన్నీ విచారణ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అంటే 17,000 కొన్న ఒకటిలోటే, 12,000 కొన్నది ఒకటిలోటే, 22,000 కొన్నది. 22,000 పోయేదంతా 2 టన్నులు ఒకటనే. పెద్ద కుప్పలు పోనే పోవు. డబ్బు ఎగరగొట్టి ఇప్పించేది మీరు ఇప్పించాలి, ఎరిపించాలి. 2 రోజులు 3 రోజులు టైం, 2 రోజులు పండి సరుకు కొన్నాడు. ఎప్పుడు 9, 8 కొన్నాడు. ఇప్పటికి డబ్బీలే. ఒకవేళ రైతులు డబ్బు ఎగరగొడితే ఎవరు ఇప్పించాల్సింది? పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ రైతులు వ్యాపారస్తుల బారి నుంచి మోసపోకుండా ఉండేదానికి ప్రభుత్వం పులివెందుల మార్కెట్ యార్డ్లో